అప్డేట్ చూస్తే ఖమ్మం జిల్లా స్థానిక ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పల్లెపోరులో బీఆర్ఎస్ ప్రభంజనాన్ని తట్టుకోలేని కాంగ్రెస్ కుయుక్తులు పన్నుతుంది. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడులో ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించకుండా కాంగ్రెస్ నేతలు తల్లంపాడులో బీఆర్ఎస్ 7 వార్డులు గెలుచుకుంది. బీఆర్ఎస్ కు ఉప సర్పంచ్ పదవి దక్కుతుందనే అక్కసుతో కాంగ్రెస్ నేతలు ఎన్నికను అడ్డుకుంటున్నారు. అధికారులు కూడా అధికార పార్టీకి వంతపాడారు. దీంతో బీఆర్ఎస్ వార్డు మెంబర్లు ఆర్డీఓ కారుకు అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. భారీగా పోలీసులు మోహరించి బీఆర్ఎస్ నేతలను పక్కకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల మోహరింపుతో తల్లంపాడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లా స్థానిక ఎన్నికలు ప్రభంజనాన్ని తట్టుకోలేని కాంగ్రెస్ కుయుక్తులు పన్నుతుంది. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడులో ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, అసలు ఉప సర్పంచ్ కు ఎన్నికలు నిర్వహించకుండా కాంగ్రెస్ నేతలు ఎందుకు అడ్డుపడుతున్నారు? అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిష టీఆర్ఎస్ గెలిచిన ప్రతి చోట ఏదో ఒక కారణం చేత కాంగ్రెస్ గొడవ చేయడం నిన్నంతా కనిపించింది. నిన్న కౌంటింగ్ జరుగుతున్న సందర్భంలో కూడా అనేక గ్రామాల్లో కొర్రీలు పెట్టారు. టీఆర్ఎస్ సిపిఎం కూటమి ఎక్కడైతే లీడ్ వస్తుందో అక్కడ గొడవ చేయడం, ఈ కౌంటింగ్ ఆపడం లాంటి ప్రక్రియలకు నిన్నంతా తెరలేపారు. ఇవాళ ఉప సర్పంచ్ సంబంధించినటువంటి ఎన్నిక జరగాల్సింది. తల్లంపాడు గ్రామంలో ఎన్నిక పూర్తయిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరగాల్సింది. అక్కడ 7 వార్డులను బీఆర్ఎస్ గెలుచుకుంది. కేవలం 5 వార్డులకే కాంగ్రెస్ పరిమితమైంది. ఇప్పుడు ఉప ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఉప సర్పంచ్ గా గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నిక జరగకుండా చీల్చేటువంటి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఆరోపిస్తుంది. అధికారులు కూడా అధికార పార్టీకే వంటపాడుతున్నారంటూ ఆరోపిస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత సమావేశం ప్రారంభమవుతుందని చెప్పినటువంటి అధికారులు పదే వాయిదా వేస్తూ కాలం గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆరోపిస్తుంది. సో ఉప సర్పంచ్ ఎన్నిక జరగకుండా ఇవాళ రేపు ఆపగలిగితే ఒకరో ఇద్దరు నేతలను బెదిరించో నయానో భయానో భయపెట్టి గైర్హాజరు చేయటము, లేదంటే వాళ్ళ వైపు తిప్పుకోవడం లాంటివి చేస్తే కనుక ఉప సర్పంచ్ కూడా తమ ఖాతాలో పడుతున్నటువంటి ఒక ఆలోచనతోనే కాంగ్రెస్ ఇదంతా చేస్తుందని, న్యాయంగా వ్యవహరించాల్సినటువంటి అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీకి వంత పాడుతున్నారంటూ బీఆర్ఎస్ నాయకత్వం ఆరోపిస్తుంది. తక్షణమే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కారును కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినటువంటి వార్డు మెంబర్లు అడ్డుకున్నారు. ఆర్డీఓ కార్యాలయం నుంచి వెళ్లేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఎలక్షన్ అబ్జర్వర్స్ అక్కడ నుంచి వెళ్లిపోతున్నటువంటి క్రమంలో ఆ కార్లకు అడ్డుపడి తక్షణమే ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసు సమాచారం తెలిసినటువంటి పోలీసులు ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున మోహరించి ఇరు వర్గాలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకైతే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణ జరగలేదు. ఉప సర్పంచ్ సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతున్నటువంటి దాఖలాలు కూడా కనిపించకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కొనసాగిస్తుంది. ఖచ్చితంగా ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తుంది. అధికారులు ఏకపక్షంగా వ్యవహరించొద్దు, న్యాయంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించారు. ప్రస్తుతం తల్లంపాడు గ్రామంలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ప్రత్యూష. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.